వారి తారసి మకాన్ తిరుగుతా అంటాను మకాన్ స్వామి మకాన్ స్వామి ఇప్పుడు తీర్చా ఉండే తీర్థమని చెప్పు పని చేస్తాను దేవునికైనా దెబ్బే గురు అమ్మను కొట్టి జుట్టుబడి ఎడుకొచ్చి ఓ పని చేస్తాను చెప్పరా దేవాలయాన్ని భార్య కాలు పట్టుకుంటే 10 ఇస్తే పక్కన నవ్వుతారు నలుగురిలో నా బతుకు నలుబాటు అవుతుంది ఉపాయం ఉపాయం చెప్పరా ఆ ఉపాయం నువ్వు కాలు ఎందుకు పోయావా కాదు ఆ ఉపాయం వద్దు అన్న వద్దంటావా ఓ పని చేయ లేకపోతే అమృతం తాగవరా అమృతం తాగం టీ తాగవరా అమృతం టీ మళ్ళీ తాగం సమయ ఇప్పుడు తేలిపోవాలా పన్నాతమ్మా మూట తిరుగుతా మాయమే కదా కాదా చెప్తావా అన్నాదమ్మా కాదు చిన్నడు నువ్వు పట్టుకొని పెట్టి కాపులు ఎన్ని నిజంగానే చూడమని చెప్పి మీ చిన్నమ్మ వచ్చింది చూసినాను ఒడ్లు అడ్డు ఆడ మా ఊరికే తాగదేనా తల్లి తల్లి తెచ్చిచ్చినాం మళ్ళా స్వామి అవునా దేవుడికి చెప్పేది స్వామి కొట్టి తిట్టా కష్టాలు పెట్టి ఆశీర్వదించుకుని వెళ్ళారా Bye.
స్వామి ఎవరిని కొట్టింది స్వామి? లక్ష్మీ ఆ? వెళ్తుంది మళ్ళా కొడు స్వామి. తల్లి ఉండు. దూరం ఉందరా? కొట్టాడు కదా ఇప్పుడు ముందర కొట్టాడు అంటా ఉంది. కొట్టింది నన్ను మా ముందర కొట్టింది. పంపించా నేను కొట్టాడు సురుగు జరుగుతుందిరా. దెబ్బ ఎడబడుతుంటే దెబ్బ నొప్పి జరుగుతుంది. ఆయన కొడితే నిన్ను కొట్టాడు నొప్పి జరుగుతుంది. ఆడ కొడితే నీకు నొప్పి స్వామి వాడికి ఆ నొప్పులు తగ్గిపోయాడు. మంత్రించు. మన మధ్య చేయడం కొట్టి ఏడు కొట్టి మన స్వామి అదే ఇప్పుడైనా ఫోన్ తెలుసుకోయా బ్రహ్మదేవుడు రాజు రాజు మంచి కదా. మంచిది కాదు నీకు బ్రహ్మ గొప్ప నేను గొప్ప. నువ్వు గొప్పనే ఆ బ్రహ్మదేవుడే గొప్పడు ఆ బ్రహ్మదేవుడు రా ఒక శిశువు మరణం చెప్తే మరణం రాస్తాడు. మరి ఒక శిశువు జన్మం చెప్తే జన్మం రాస్తాడు. రాత రాసిన వాడు ఆ బ్రహ్మదేవుడు కాబట్టి ఆ బ్రహ్మదేవుడు గొప్పవాడు అది నీకు చెప్తేనే లిఖితం రాస్తాడు. నాకు రాయగా నీకు బ్రహ్మ గొప్ప నేను గొప్ప. బ్రహ్మదేవుడు గొప్ప నీకన్నా కొండలు దేవలు ఒక ఊరమని తిరుగుతా అవునే మరి పంపిస్తా ఏమైందిరా స్వామి ఉండు స్వామి. ఏమైందిరా నువ్వు కొట్టు కొట్టడానికి ఏమైంది చెప్పరా. మా అమ్మకు ఈపు ఆత్రం ఉంటే